హాయ్ అండి, వెల్కమ్ టు నో ఎగ్రోచూస్ వ్లాగ్స్. సో ఇవి అయితే కొండపాకలో సీతారాముల ఉత్సవాలు అయితే జరుగుతున్నాయి. శ్రీరామనవమి అయిన తర్వాత ఇలా ఉత్సవాలు నవరాత్రులు జరుగుతూ ఉంటాయండి. ఈ సీతారాములకి రథం అనేది ఏర్పాటు చేశారు. ఇది ప్రొద్దున సాయంత్రం అనేది ఊరేగింపు అయితే అవుతుంది. సీతారాములకని తీసుకొస్తారు. సో చూడండి, చాలా బాగా జరుగుతుంది ఇక్కడ జాతర అనేది. అలానే ఈ సాయంత్రం పూట షావ అనేది వస్తుందండి. ఎండలో తిరిగేసి వచ్చినందుకని షావని మొత్తం నీళ్ళతో ప్రతి ఇంటిల్లి పాది వచ్చి నీళ్ళతో కడుగుతూ ఉంటారు. సో మా పిల్లలు కూడా కడిగేశారండి. ఆ తర్వాత అయితే కొబ్బరికాయ కొట్టి దేవునికి అయితే మంగళహారతులు అయితే ఇస్తారు. సో ఇలా చాలామంది ఈ షావ వస్తుందని ప్రతి ఇంటిల్లి పాది ఎదురు చూస్తూ ఉంటారు దేవుని దర్శనం కోసం అని చెప్పేసి. సో ఆ తర్వాత వచ్చేసి రథం అయితే ఊరేగింపు ఊరంతా జరుగుతూ ఉంటుంది. సో మా పిల్లలు కూడా రథం లాగుతున్నారు. వాళ్ళతో పాటు మేము కూడా రథం అనేది లాగామండి. చూడండి, మా పిల్లలు అయితే జై శ్రీరామ్ అనుకుంటూ ఫస్ట్ టైం అండి వాళ్ళు రథం లాగడము. ఇలా ఈ విధంగా కొండపాకలో శ్రీరాముల ఉత్సవాలు అయితే జరిగాయండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.